వినాయక చవితి వచ్చిందంటే చాలు అందరి చూపు ఖైరతాబాద్ బడా గణేశుడి మీదే ఉంటుంది. కర్ర పూజ నుంచి నిమజ్జనం దాకా ప్రతిదీ ప్రత్యేకంగానే జరుగుతుంటాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కర్ర పూజ పోస్టర్ రిలీజ్ పూర్తయింది. పనులు సైతం ప్రారంభమయ్యాయి. మరో 78 రోజుల్లో విఘ్నేశ్వరుడి పూర్తి రూపం వస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈసారి ప్రత్యేకమైన సందేశంతో 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా లంబోదరుడు దర్శనమివ్వనున్నాడు. పార్వతీ తనయునితో పాటు శ్రీ పూరి జగన్నాథుడు, శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ ఖైరతాబాద్లో కొలువుదీరనున్నారు. వినాయకుడి విగ్రహ తయారీ విషయాలు, ప్రత్యేకతల గురించి మా ప్రతినిధి అనూష మరిన్ని వివరాలు అందిస్తారు. గణేష్ చతుర్థి వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరి దృష్టి ఖైరతాబాద్ గణేశుడి పైన ఉంటుంది. ఈ ఏడాది ఏ రూపంలో దర్శనమిస్తాడా, ఎంత ఎత్తులో దర్శనమిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ ఈయనను దర్శించుకుంటారు. నవరాత్రుల పాటు కూడా జరిగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు లక్షల మందికి పైగా ఇక్కడ భక్తులు వచ్చి దర్శించుకుంటారంటే అతిశయోక్తి కాదు. దాదాపు 71 సంవత్సరాలుగా కూడా ఈ ఖైరతాబాద్ గణేశుడి ప్రతిష్టాపన అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించిన కర్ర పూజ అండ్ పోస్టర్ రిలీజ్ అయితే ఇప్పటికే కమిటీ సభ్యులు అయితే రిలీజ్ చేశారు. సో ఈ ఏడాది 69 అడుగుల మట్టి వినాయకుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే దర్శనమివ్వనున్నట్లు కమిటీ సభ్యులు అయితే చెప్పారు. దీనికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే కొనసాగుతున్నాయి. అయితే ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఎందుకు దర్శనమివ్వబోతున్నాడు, దాని వెనుక ఉన్న ప్రత్యేక కారణాలు ఏంటి, అలాగే పనులు ఎలా సాగుతున్నాయి అనే విషయాలను తెలుసుకోవడానికి కమిటీ సభ్యులు రాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కర్ర పూజ కార్యక్రమం పూర్తయింది. సో పనులు ఎలా సాగుతున్నాయి, ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈయనని ప్రతిష్ఠించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏంటి? 1954లో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమర యోధులు ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 71 సంవత్సరంలో అడుగుపెట్టాము. మరి గత సంవత్సరం 70 సంవత్సరాలలో సప్తముఖ మహాశక్తి వినాయకుని తయారు చేసాము. ఈ సంవత్సరం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, కొన్ని సంఘటనలు జరిగాయి. దాని కారణంగా మన భారతదేశ ప్రజలు కావచ్చు, ఇతర ప్రపంచాల ప్రజలందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి మహావినాయకుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వినాయకుని సన్నిధిలో ఉన్నటువంటి ఒక గజ్జలమ్మ అమ్మవారి గుడి ఉండే, వినాయకుని ఏదైతే పెడతామో ఆ స్థలంలో గజ్జలమ్మ అమ్మవారు ఉండే. ఆ అమ్మవారి గుడి, ఈ గుడి కడదామనే ఉద్దేశంతో శంకరయ్య గారు ఏం చేశారంటే ఈ గుడి తీసి పక్కకున్న ఒక ప్లేస్లో పెట్టి అక్కడ గార్డెన్గా డెవలప్ చేశారు. ఆ అమ్మవారిని ఒక సైడ్ గజ్జల అమ్మవారు పెట్టడం జరుగుతుంది, ఇంకోవైపు శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పూరి జగన్నాథ స్వామి, అదే లలిత త్రిపుర సుందరి అమ్మవారిని పెట్టడం జరుగుతుంది అనమాట. ఏంటంటే ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఈసారి 69 అడుగుల మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన కర్ర ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అలాగే మట్టి, దీనికి సంబంధించిన మట్టి కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చూడండి, ఈ కర్ర వచ్చి దాదాపు ఇప్పటికి 20 టన్నుల కర్ర మనము సర్వే కర్ర తీసుకురావడం జరిగింది అనమాట నర్సాపూర్ నుంచి. మరి మట్టి విషయంకి వస్తే మన గుజరాత్లో నుంచి ఒక మట్టి వస్తుంది, పౌడర్ రూపంలో వస్తుంది. దాన్ని ఎప్పుడైతే మనం మిక్స్ చేయడం వల్ల అది బంకమట్టి రూపంలో ఏర్పడుతుంది. దాంతోపాటు 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. వరిగడ్డి, వరి పొట్టు, ఉష్క, అట్లా కొన్ని ఐటమ్స్ యాడ్ చేయడం వల్ల దానిలో పగుళ్ళు రాకుండా స్ట్రాంగ్గా ఉండే విధంగా. ఎందుకంటే నిమజ్జనం రోజు నిమజ్జనం తీసుకెళ్ళినప్పుడు సుమారు 4-5 గంటల జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్ వరకు. ఎటువంటి వర్షం వచ్చినా విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు పోస్టర్ రిలీజ్ తర్వాత కర్రపూజ తర్వాత పనులు ప్రారంభమవుతాయి. అంటే విగ్రహం తయారీ కంటే ముందే పోస్టర్ రిలీజ్ ఇది చేశారు. సో దాన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ తీసుకొస్తారు. సో ఎట్లా మీరు ముందుగానే ఆ పోస్టర్లో ఉన్న విధంగానే ఎలా చేస్తారు, దాన్ని ఎట్లా డిజైన్ చేస్తారు మీరు ముందుగా? శిల్పి రాజేందర్ గారికి మేము చెప్తాం అనమాట, ఈ సంవత్సరం ఈ డిజైన్ చేయండి అని చెప్తాము. దానివల్ల ఆయన ఏం చేస్తారంటే, మనం గత సంవత్సరము మీరు చూసినట్టయితే సప్తముఖ వినాయకుల్లో అయోధ్యలో అప్పుడే విగ్రహ ప్రతిష్టాపన జరిగింది బాలరాముది. సో ఆ సంవత్సరం మనము బాలరాముని విగ్రహం తీసుకొచ్చాం. ఏదైతే సంవత్సరం పబ్లిక్ ఎక్కువ మంది చూడాలనుకుంటారో ఆ థీమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం విశ్వశాంతి అనే సింధూర్, ఆపరేషన్ సింధూర్ తర్వాత విశ్వశాంతి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 70 సంవత్సరాల తర్వాత ఆ గజ్జలమ్మ అమ్మవారు అనేది తిరిగి ఆమె ఈ గుడి దగ్గర ఆమెను ప్రతిష్టాపించడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇప్పటికైతే కర్ర పూజ తర్వాత అయితే దీని విగ్రహ తయారీ పనులు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ప్రతి ఏడాది కూడా ఈ విగ్రహాన్ని గణేష్ చతుర్థికి అంటే 3 నెలల ముందు నుంచి విగ్రహ తయారీ పనులు అయితే ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఏ గణేష్లైనా వేరే వేరే ప్రాంతాల్లో తయారు చేసి ఇక్కడ అంటే గల్లీలలో ప్రతిష్ఠిస్తుంటారు. కానీ ఖైరతాబాద్ గణేశుడు మాత్రం ఇక్కడే తయారు చేసి, ఎందుకంటే చాలా ఎత్తులో ఉంటారు కాబట్టి సో ఇక్కడే తయారు చేసి ఇక్కడికి అన్ని తీసుకొచ్చి తయారు చేస్తుంటారు. సో ఖైరతాబాద్ గణేశుడికి ఉన్న మరొక ప్రత్యేకత కూడా ఇదే అని చెప్పవచ్చు. సో 3 నెలల ముందు నుంచే కర్ర పూజ అనంతరము ఈ గణేష్ విగ్రహ తయారీ అనేది అయితే ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఈ పనులు అయితే ప్రారంభమయ్యాయి. మనం ఈ ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నట్లయితే ఇప్పటికే కమిటీ సభ్యులు చెప్పారు. సో ఎలా ఉండబోతుంది దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా చేశారు. సో ఎలా ఉండబోతున్నారు ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఈ రూపంలో అయితే ఫైనల్గా ఈ 2025వ సంవత్సరంలో ఖైరతాబాద్ మహాగణేష్ అయితే ఈ రూపంలో అయితే మనకు దర్శనం ఇవ్వనున్నాడు. సో విశ్వశాంతి కోసం అయితే ఈసారి ప్రత్యేకంగా గణేషుని ప్రతిష్ఠించబోతున్నామని అయితే ఇప్పటికే చెప్పారు. సో దానికి తగ్గట్టుగానే సింబాలిక్గా ఇక్కడ గ్లోబ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ గ్లోబ్ పైన ఈ గణేశుడు అన్నట్టుగా అయితే ఇక్కడ ఈ పోస్టర్లో అయితే ఇక్కడ ఉంది. సో 3 మొహాలతో ఈ గ్లోబ్ పైన ఉన్నట్టుగా అయితే గణేశుడు ఉన్నారు. అలాగే ఈ లలితా త్రిపుర సుందరి పక్కన ఇరువైపులా లలితా త్రిపుర సుందరి తర్వాత జగన్నాథ స్వామి విగ్రహాలు కూడా కాబోతున్నాయి. అయితే ఇంతకు ముందే రాజ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ గజ్జల మహాదేవి కూడా గజ్జలమ్మ దేవి పూర్వం ఈ ఖైరతాబాద్ గణేష్ ఎక్కడైతే నిలబెడుతున్నారో అక్కడ గజ్జలమ్మ దేవి ఉన్నది. ఈ ఖైరతాబాద్ గణేశుడి కోసం వేరే దగ్గరికి మార్చమని చెప్పారు. సో దానికి సంబంధించిన విగ్రహం కూడా ఈసారి ప్రత్యేకంగా గజ్జలమ్మ దేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లయితే చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకో మరోవైపు చూసుకుంటే కుడివైపున శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి విగ్రహం కూడా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో లైక్ రష్యా ఉక్రెయిన్ వారు కానీ ఇజ్రాయెల్ ఇరాన్ వారు కానీ అండ్ ఇండియా పాకిస్తాన్ వారు కానీ ఈసారి అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా శాంతి చేకూరాలనే ఉద్దేశంతో ప్రపంచమంతా శాంతితో నిండి ఉండాలనే ఉద్దేశంతో అయితే ఈసారి ఖైరతాబాద్ గణేశుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా దర్శనమిచ్చి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో అయితే దీన్ని ప్రతిష్ఠిస్తున్నామని అయితే ఇక్కడ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇవి ఇప్పటికైతే కరపూజ అనంతరం ప్రారంభమైన పనులు ఇప్పుడైతే కొనసాగుతూ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఆగస్టు 27వ తారీఖున గణేష్ చతుర్థి జరుగుతుంది. సో 25వ తారీఖు లోపు అయితే పూర్తిగా ఈ విగ్రహము ఒక రూపం దాల్చుకుంటుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ మన కేవీ రావుతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.